అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందాము. మత్తయి సువార్త 28:5 దేవదూత అంటుంది, సిలువబడిన యేసుని వెతుకుతున్నామని నాకు తెలుసు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని వెతుకుతున్నామని నాకు తెలుసు అని దేవదూత చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 28:5 దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు బతికున్న పాస్టర్లు దేని వెతుకుతున్నారు? ఇంటిళ్ళు వెతుకుతున్నారు, సంస్థలు వెతుకుతున్నారు, పెద్ద చర్చిని వెతుకుతున్నారు, పెద్ద సంస్థను వెతుకుతున్నారు. మారు మనసు పొందండి. మత్తయి సువార్త 28:5 మీరు సిలువబడిన యేసును వెతుకుతున్నారని నాకు తెలుసును. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, పునరుత్థాన పండుగ చేస్తున్నారు. పునరుత్థాన పండుగ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మీరు దేని వెతుకుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని పాదాలు వెతుకుతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం వెతుకుతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రాజ్యం, నిత్య రాజ్యం వెతుకుతున్నారు. ఈరోజు బతుకున్న పాస్టర్లు అందరూ మారు మనసు పొందండి. మారు మనసు పొంది లోకాశను విడిచిపెట్టి డబ్బులు వెతుకుతున్నారు, తిండిని వెతుకుతున్నారు, బట్టలు వెతుకుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి దేని వెతుకుతున్నారు? దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28:5 దేవుని దూత అంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సిలువబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేని వెతుకుతున్నారు పాస్టర్లారా? ఎక్కడ కానుక వేస్తున్నారు? ఎక్కడ పైసలు వేస్తున్నారా? పైసలు వేస్తున్నారు. పైసలు కొరకు వెతుకుతున్నారు పాస్టర్లు. తెలివి లేని పాస్టర్లు, బుద్ధి లేని పాస్టర్లు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మత్తయి సువార్త 28:5 భూలోకంలో పాస్టర్లు అందరూ చదవండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని పాదాలు వెతుకుతున్నారు, సిలువబడిన యేసుక్రీస్తుని వెతుకుతున్నారు నాకు తెలిసినదని దేవదూత అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బతుకున్న పాస్టర్లకి తెలివి, బుద్ధి, జ్ఞానము లేక యేసు ప్రభు పాదాలు వెతకక, యేసు ప్రభు సన్నిధి వెతకక, యేసు ప్రభు రాజ్యాన్ని వెతకక ఈ లోకంలో డబ్బులు వెతుకుతున్నారు, బట్టలు వెతుకుతున్నారు, తిండిని వెతికి దళితులైపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మత్తయి సువార్త 28:5 భూలోకంలో మనుషులందరూ చదవండి. నిత్యము యేసుక్రీస్తు దేవుని పాదాలు వెతకాలి, యేసు సన్నిధిని వెతకాలి, యేసు ప్రభు రాజ్యం, పరలోక రాజ్యాన్ని వెతికి వెంటాడాలి. సావుకులు, పాస్టర్లు, జ్ఞానము తెలివి లేని పాస్టర్లు, బుద్ధి లేని పాస్టర్లు అందరూ కూడా మత్తయి సువార్త 28:5 మీరు సిలువబడిన యేసును వెతుకుతున్నారని నాకు తెలిసిన దేవదూత చెప్తుంది. సిలువబడిన యేసును వెతుకుతున్నావా? పరలోక రాజ్యాన్ని వెతుకున్నావు, యేసు ప్రభు పాదాలు వెతుకున్నావు, యేసు ప్రభు రాజ్యాన్ని వెతుకున్నావు, యేసు ప్రభు మందిరాన్ని వెతుకున్నావు, యేసు ప్రభు యొక్క దేవుని మందిరాన్ని, యేసు ప్రభు సన్నిధిని వెతుకున్నావు, యేసు ప్రభు పాదాలు వెతుకున్నావు. దేని వెతుకున్నావు? సౌకర్యాల మారు మనసు పొందండి. ఈ లోకంలో బట్టల్ని, బంగారాన్ని, తిండిని, డబ్బుని వెతుకుతున్నారు. ఎక్కడ డబ్బులు దొరుకుతుంది? ఎక్కడ ఏ డినామినేషన్, ఏ సంఘాన్ని, ఏ చర్చి, పెద్ద సంఘాలను, పెద్ద చర్చిలను వెతుకుతున్నారు పాస్టర్లు. తెలివిలేని పాస్టర్లు పెద్ద సంఘాలను వెతుకుతున్నారు, పెద్ద సంస్థలు వెతుకుతున్నారు. వెతికి అలిసిపోతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రాజ్యమును వెతికితే మీరు నిత్యం ఆయన రాజ్యము, నీతిని వెతికిన సమృద్ధిగా మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ. సమృద్ధిగా ఆహారం, బట్టలు, వస్త్రాలని కూడా అన్నారు. మొదట మీరు ఆయన రాజ్యం, నీతిని మొదట వెతికిన ఎడల మీకు ఏమి కావాలో అవన్నీ అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 28:5 మత్తయి సువార్త 28:5 ప్రభువైన యేసుక్రీస్తు మరణము జయించి, సమాధిని జయించి, తిరిగి లేచినాక పునరుత్థానుడైనాక పునరుత్థాన పండుగ ఆచరిస్తున్నావా? క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నావా? క్రిస్మస్ పండుగ, పునరుత్థాన పండుగ, క్రిస్మస్ పండుగ, పునరుత్థాన పండుగ ఆచరిస్తున్నారా? పాస్టర్లారా, క్రైస్తవ నేతలారా, విశ్వాసులారా, సంఘ నాయకులారా, సంఘ పెద్దలారా, సువార్థికులారా, అందరూ మారు మనసు పొందారు. మత్తయి సువార్త 28:5 మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారని నాకు తెలుసని దేవదూత చెప్తుంది. దేవునికి మహిమ. సిలువబడిన యేసుక్రీస్తు దేవుని వెతుకుతున్నారు. యేసుక్రీస్తు దేవుడు సిలువబడ్డాడు,
ఆయన ఏమీ లేవు, దిగంబరితో ఉన్నారు, బట్టలు కూడా లేవు. ప్రభునేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు రక్త చుక్క కూడా లేదు, రక్త బొట్టు కూడా లేకుండా మొత్తం మనుషులందరి పాప దోషముల కొరకు తిండితారు. కొత్త నిబంధన రక్తం, ప్రభునేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా పాప విముక్తి, పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడినప్పుడు బట్టలు లేవు. యేసుక్రీస్తు ప్రభు శరీరంలో రక్త చుక్క కూడా, రక్త బొట్టు కూడా దాచుకుని మొత్తం కార్చాడు. దేవునికి మహిమకరంగా. యేసు ప్రభు దగ్గర ఏమి లేదు. యేసు ప్రభు సిలువబడిన యేసు ప్రభుని వెతుకుతావా? సిలువబడిన యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని వెతుకుతావా? పరలోక రాజ్యం, నిత్య రాజ్యం, దేవుని శాశ్వతమైన రాజ్యం, నిత్య రాజ్యం, తరతరాలు ఉండేది. ప్రభునేసుక్రీస్తు దేవుడు వాక్యం సెలవిస్తుంది, భూలోకం మీద కావాలంటే మొట్టమొదట యేసు ప్రభును పాదాలు వెతకండి, యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యం వెతకండి, నీతిని వెతకండి, సమృద్ధిగా నీకు ఈ లోకంలో కొరత లేకుండా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. భూమి మీద ఉన్న పాస్టర్లందరూ కూడా మారు మనస్సు పొందాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా ఏడ డబ్బులు ఇస్తారు, ఏడ కానికిస్తారు, ఏడ డబ్బులు ఇస్తారు, ఏడ కానికిస్తారు, తిరుగుతుంటారు, ఇంటికి తిరుగుతుంటారు. ఇంటికి తిరగవద్దని యేసు ప్రభు వాక్యం సెలవిస్తాయి. తిరిగి అలిసిపోతున్నారు పాస్టర్లు. ప్రభునేసుక్రీస్తు దేవుడు సర్వ జీవులను పోషించుతున్నాడు. ఆకాశ పక్షులు చూడగా విత్తవు, కోయు, కొట్టులు కోచు, వాటిని పోషించి మీ పరలోకమైన తండ్రి మిమ్మల్ని పోషించాడు. వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారాన్ని యేసు ప్రభు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. భూలోకంలో పాస్టర్లు మారాలి. పాస్టర్లు డబ్బు కొరకు, ఆ దేశానికి పోతే డబ్బు దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్తే ఎక్కువ కానుక దొరుకుతుంది, పెద్ద సంఘానికి వెళ్తే ఎక్కువ కానుక దొరుకుతుంది అని తిప్పలు పడుతున్నారండి పాస్టర్లు. ఆకలి మనం ఉండండి, యేసు ప్రభుని సౌకర్యంగా బతకండి, యేసు ప్రభు సౌకర్యంగా జీవించండి. బిజినెస్ మ్యానో వ్యాపారస్తులుగా బతకాకండి. ప్రభునేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, రెండో రేకడ రాబోతున్నాడు. నీవు నేను ఎప్పుడో ఒకసారి చనిపోతాం. ఈ పునరుత్థాన పండుగ నుండి వచ్చే పునరుత్థాన పండుగ కొరకు సావుకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రభునేసుక్రీస్తు రావచ్చు. కనుక క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్న సావుకులారా, పునరుత్థాన పండుగను ఆచరిస్తున్న సావుకులారా, అందరూ మారు మనసు పొందాలి. మత్తయి సువార్త 28:5 మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు అని సృష్టికర్తని దేవుని దూత సెలవిస్తుంది. నువ్వెవరిని వెతుకుతున్నావో, ఎందుకు వెతుకుతున్నావు? తిండినా, బట్టలనే, బంగారునే, డబ్బునే, లోకంలో దేన్ని వెతుకుతున్నావు? సేవకురాళ్ళారా, సంఘ నాయకులారా, సమస్త నాయకులారా, సువార్థికులారా, సంఘ పెద్దలారా, అందరూ మారు మనసు పొందారు. ఈ లోకంలో సుఖభోగాలను వెతకాకండి, ఆస్తిపాస్తులు వెతకండి. ప్రభునేసుక్రీస్తు దేవుని పాదాలు వెతకండి, ప్రభునేసుక్రీస్తు దేవుని రాజ్యం వెతకండి, ప్రభునేసుక్రీస్తు నిత్య రాజ్యం, నీతిని వెతికి బతకండి. ఈ లోకంలో సావుకులు చాలా అన్యాస్తులుగా జమ అవుతున్నారండి. ఫస్ట్ మారు మనసు పొందవలసింది పాస్టర్లు, తర్వాత సంఘ పెద్దలు, తర్వాత విశ్వాసులు. మారు మనసు పొందాలి. 3 వర్గాలు: పాస్టర్లు మారు మనసు పొందాలి, సువార్థికులు, సంఘ పెద్దలు మారు మనసు పొందాలి, తర్వాత విశ్వాసులందరూ కూడా మారు మనసు పొంది క్రీస్తుని కనపరచండి. మత్తయి సువార్త 28:5 మీరు సిలువ వేయబడిన యేసు ప్రభుని వెతుకుతున్నారు నాకు తెలుసుంటుంది దేవదూత. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరిని వెతుకుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుని వెతుకుతున్నారా? యేసు ప్రభు సన్నిధిని వెతుకుతున్నారా? యేసు ప్రభు రాజ్యాన్ని వెతుకుతున్నారా? పరలోకం కావాలని వెతుకుతున్నారా? నిత్య రాజ్యం కావాలని వెతుకుతున్నారా? దేవుని రాజ్యం కావాలని సౌకులు వెతుకుతున్నారా? లేదండి. భూలోకంలోనే కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, ఆస్తులు కావాలి, డబ్బు కావాలి, సుఖభాగాలు కావాలి, ఏసీలు కావాలి, ఫ్రిడ్జీలు కావాలి, ఇవి వెతుకుతున్నారు. కనుక ప్రభుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రాబోతున్నాడు. జాగ్రత్త సున్ని. కనుక ఎవరిని వెతుకుతున్నావో, ఎందుకు వెతుకుతున్నావో సృష్టికర్త దేవునికి తోటగా నీ హృదయరాశి మెరుగును, నా హృదయరాశి మెరుగు, అంతరంగం పెరిగిన దేవుడు. జాగ్రత్తగా సౌకులారా, సంఘ పెద్దలారా, సువార్థికులారా, క్రైస్తవులారా, క్రైస్తవ నేతలారా, అందరూ మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టండి. ప్రభుని క్రీస్తు రాబోతున్నాడు. ప్రభుని క్రీస్తు రాబోటానికి త్వరగా రాబోతున్నాడు. మత్తయి సువార్త 28:5 మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారని నాకు తెలుసుని యేసు ప్రభు దేవుని దూత సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు రాబోతున్నాడు. కనుక వాక్యం వింటున్నారు దేవుని బిడ్డలారా. మీ అందరికీ కూడా ఎన్నో బాధలు వింటున్నారు కానీ మారు మనసు లేదు, ఎన్నో వాక్యాలు వింటున్నారు కానీ మారు మనసు లేదు. మారు మనసు పొందాలి. వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములు వందనాలు.